దయాపాత్రం దేవచ్చాదిగుణార్ణవం తేంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజేష్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతైర్వకులావిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సదస్య మాధవద్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంశమునం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనత్తరామయమునా వాస్తవ్యమాలాదరాన్ యోగేంద్రం కురుకేశచంద్రజనదిం గోవిందపురాధిపో భట్టార్యన్ నిర్మాంతయోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవాదిరాసేః వేదార్థసారామృతపూర్ణమద్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణసమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షణరక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాదప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగసందష్టజీవజీవాతవే నమః. సృత్యర్థసారజమిత్రం భగవదం త్రిపురాణబంధం జ్ఞానాదిరాజమవ్యప్రదరాజం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోమన సుందరజామాతృమునే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవసంవర్ణజంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్యమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రియే దేవిదిత్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం తిరువశునాడెన్నం தென்குருகூரென்னும் மறுவினியவன் பொருநல் என்றும் அருவரைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தால் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை அல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் உறைவிலேன் என் தை சடகோபன் பாதங்கள் யாம் முழைய பத்து பேந்த பெருங்கீர்த்தீரமான சமனிதன் வாய்ந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆய்ந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளன் பெறாவாம் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மலைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம் பால் வளத்தை தத்தாள் இரமானுசன் மிக்கவரை நிலையும் நெய்யாம் உயர் நிலையும் தக்க நிறையும் தடையாகி தப்பியிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமஹ. జై శ్రీమన్నారాయణ. భగవతునికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వారు అనుగ్రహించినది సామవేద సారమైనటువంటిది, భక్తామృతమైనటువంటిది,
లోకమంతా ఆదరించేటువంటిది అయినటువంటి అద్భుత తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో మనం 5వ పదిలో 8వ తిరువాయిమొழிలో 9వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము అని. చాలా మామూలుగా అన్ని పద్యాలండి, శ్లోకాలండి, పాసురాలండి అన్నట్లుగా రచన అనుకుంటాం, కానీ దాని వ్యాఖ్యానంలోకి వెళ్ళి చూస్తే ఎంత మహిమాన్వితమైనటువంటి విషయాలన్నిటినీ కూడా నంబిళ్ళయ్య గారు మనకి అనుగ్రహించారు అనేటువంటిది, ఆరావముదు పెరుమాళ్ళ యొక్క ఆ వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా ఎవరెవరు ఎన్ని రకాలుగా ఆత్మానందంతో అనుభవించారు అనేటువంటిది మనకి వ్యాఖ్యానాల్లో తెలుస్తుంది. ఇవాళ మనం 9వ పాసురంలో ప్రవేశించి దాన్ని ముందుగా అభ్యాసం చేసుకుందాం. இசை வித்து என்னை உன் தாழிமைக்கு இருத்தும் அம்மானே, அசைவில் அமரர் தலைவர் தலைவா பெருமூர்த்தி, திசைவில் வீசும் செழுமாமணிகள் சேரும் திருக்குழந்தை, அசைவுயில் உலகம் பரவந்தாய் కాణవారాయే. ఈ పాసురంలో ఉండేటువంటి ముఖ్యమైన పదం కాణవారాయే. కళ్ళకి కనిపించు స్వామి, ఒక్కసారి ఎంతసేపు మనసులో ఉంటున్నావు, హడావుడి పెడుతున్నావు తప్ప కళ్ళ ముందుకు కనిపించట్లేదు. ఏం చివరిదాకా ఇలాగే తహతహలాడించేస్తారండి. చివరికి వెళ్ళాక ఇదిగో మిమ్మల్ని శరీరంతో తీసుకెళ్ళిపోతాను. బాబాయ్ మరి అంత వద్దులేనాయన, ఇది కూడా ఎందుకు మళ్ళీ అక్కడికి, ఇవన్నీ ఇక్కడ పడేసేసి నీతోటి నేను వస్తానని ఆత్మస్వరూపంతో వెళ్ళేదాకా కనిపించు తండ్రి, కనిపించు తండ్రి అంటూ ప్రార్థన చేస్తారు. మొత్తం ఆర్తి ప్రధానం తిరువాయిమొഴి అంతా. ఎప్పుడు కనిపిస్తావు, పిల్లల ఏడుపులు చూడండి, నాకు కొని పెట్టు అని మామూలుగా మొదలు పెడతారు. ఎప్పుడు కనిపెడతావు అని కొంచెం స్పీడ్గా కొనిపెట్టు అని గొడవలోకి వెళ్ళు, పండే కానీ ఊరుకోనని గోళ్ళు అంటూ వెళ్ళు. స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి. నమ్మడి వారికి కూడా అంతే. నువ్వు దర్శనం ఎప్పుడు ఇస్తావు. ఇందులో ఎన్ని రకాల మానసికావస్థలని అనుభవించారో ఆళ్వార్లు మనం చక్కగా ఈ పాసురాల ద్వారా తెలుసుకుంటున్నాము. ఈ పాసురానికి అర్థం చూడండి. ఎన్నై ఇసై విత్తు, నన్ను స్వాధీనం చేసుకున్నావు. నన్ను స్వాధీనం చేసుకున్నావంటే నువ్వు ఎంత గొప్పవాడివో నాకు అర్థమవుతాను. ఎందువల్ల అంటే నేను ఒక పట్టాన ఎవరిని నమ్మను, ఎవరికి లొంగను, అందులో నీకు అసలే లొంగను. ఇలాంటి మొండి ఘటాన్ని నువ్వు స్వాధీనం చేసుకున్నావంటే నువ్వు ఎంత గొప్పవాడివో నాకు తెలుస్తుంది. ఉంతాళినైకే ఎక్కడ చేర్చావు? నీ పాదద్వంద్వాల కింద చేర్చావు. చక్కగా ఒకటి స్వాధీనం చేసుకున్నావు, నీ దగ్గరికి నన్ను చేర్చుకున్నావు. నిరుత్తం అమ్మా అనే అక్కడ పెట్టి నన్ను చూస్తే నువ్వు మురిసిపోతూ ఉండేటువంటి అమ్మానే ఓ స్వామి. అసైవు ఇల్ల మరర్ తలైవా అసైవు ఇల్ అమరర్ అంటే నాశనము లేనటువంటి నిత్య సూర్యుడు. అమరర్ నాశనము లేని నిత్య సూర్యుడు అన్నారండి. అంటే నాశనం ఉన్న దేవతలు ఉంటారంటే దేవతలకందరికీ కూడా ప్రళయ సమయంలో మనలాగా కంటే కొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు, కానీ వాళ్ళకి కూడా నాశనం అనేటువంటిది ఉంటుంది. అది లేని వారు కాబట్టి అసైవు ఇల్ అమరర్ నాశనము లేనటువంటి నిత్య సూర్యులు. వాళ్ళల్లో తలైవా ఆ నిత్య సూర్యులకి అనంత గరుడ విశ్వక్సేనాదులు. తలైవర్ అంటే లీడర్స్ అనమాట, పెద్ద పెద్ద నాయకులు అనమాట. వాళ్ళకి కూడా తలైవా ప్రధానుడా అంటే దేవాది దేవా అని అర్థం అనమాట. ఆది పెరుమూర్తి అన్నిటికీ మూలకారకుడవైనటువంటి కారణుడవైనటువంటి సర్వేశ్వర. ఇవన్నీ పిలుపులండి. దిశై విల్ వీసుం செழுமாமணிகள் சேரும் తిరుక్కుళందై. దిశై విల్ వీసుం దిక్కులన్నిట్లో తేజస్సు అలా నిండేలాగా మామణిగల్ సేరం మంచి రత్నాలు చేరేటువంటి తిరుక్కుళందై. అక్కడ
ఆ నదుల్లో ప్రవహించేటి సముద్రాల్లోంచి నదుల్లోకి వచ్చి నదుల్లో నుంచి తిరుక్కుడందైకి వచ్చినటువంటి మణులున్నాయే, ధగ 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 మెరిసిపోతూ దిక్కులన్నిటినీ కూడా కాంతివంతం చేస్తున్నాయి అని. అలాంటి తిరుక్కుడయందు ఉలగం అసైవుయిల్ పరవా, లోకాలు శ్రమ లేకుండా భ్రమ లేకుండా నిన్ను పొగుడుతున్నాయి. భ్రమ లేకుండా అంటే ఎవరు పరదైవం అనేటువంటి క్వశ్చన్ లేదు. నువ్వే దేవాది దేవుడివి, అది భ్రమ లేక. శ్రమ లేక అంటే అయ్యి బాబాయ్ నిన్ను నేను స్తుతించాలా, అమ్మో ఎప్పటికవుతుంది అని దాని మీద దృష్టి పెట్టుకోకుండా స్తుతించకుండా ఉండలేక స్తుతించడము. అసై ఉయిల్ పరవా, కెడందాయి పవళించిన వాడా, నా కోరిక విను కాన వారాయ్, నేను నా కళ్ళతో చూసేలాగా కంటి ముందు ఒక్కసారి నీ దర్శనము ఇయ్యవయ్యా అని చెప్పి పెరుమాళ్ళ యొక్క దర్శనాన్ని కోరుతున్నారు. ఇక్కడ 9వ పార్ట్ 280వ పేజీ 7 వ్యాఖ్యానం. 9వ పార్ట్ 9వ పాసుర వ్యాఖ్యానం. సర్వేశ్వరనాయువైత్, ఆయనేమో సర్వేశ్వరుడై ఉండి సర్వ సమాశ్రయణీయనాగైకగా అందరి చేత, సర్వ అంటే లోకాలన్నిటి చేత కూడా ఆశ్రయణీయుడవై ఉండి, అంటే అందరూ నిన్ను సేవించాలి అని ఇంగే సన్నిహితనై ఇక్కడికి దగ్గరకు వచ్చేసావు. ఇంగే అంటే ఇక్కడ 6వముదు కుంభకోణానికి వచ్చావు అని అర్థం అన్నమాట. ఎందుకోసం వచ్చావు, నువ్వు రావడంలో ఉద్దేశం ఏంటి? ఒకటి సర్వేశ్వరుడు అని నిరూపించుకున్నావు, రెండోది సర్వ సమాశ్రయణీయుడవి, అందరికీ నువ్వే ఏకైక రక్ష అని నిరూపించుకోవడానికి. నేనెక్కడమయ్యాలల్లది సెల్లాదపడి పండినా, అలాగ వచ్చి నాకు దాస్యం చేయడమే స్వభావం అని చెప్పావు నువ్వు. నాకు అంతవరకు నీకు దాస్యం చేయాలని తెలియదు. నువ్వు వచ్చి నన్ను దిద్ది నీ పాదాల కింద చేర్చుకొని ఇదిగో ఇలా నువ్వు చక్కగా దాస్యం చేయాలి అని నాకు నేర్పినటువంటి వాడా, కన్నాలే కానలంబడి వరవేణం ఎంగిరారు, నా కళ్ళారా నిన్ను చూసుకునేలా, మనసారా చూస్తున్నానయ్యా, కానీ ఆ చూపు వేరు, కళ్ళారా బయటికి నీ రూపం కనపడాలి, అలాంటి రూపాన్ని నాకు ఒక్కసారి కటాక్షించు అని అంటున్నారు అనమాట. ఇసై విత్తనై ఎన్నై ఇసై విత్. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. నన్ను ఒప్పించి అంగీకరింపచేసి, నేను పట్టాను ఒప్పుకున్నానా నీ మాట వినడానికి? నువ్వు నావాడివిరా అంటే కాదు నావాడినే అంటూ నీతో వాదించాను. సరే చివరికి ఎలాగైతే ఒప్పించావు. నెడునాళ్ళు విముఖనానయన్నై, తన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ. నెడునాళ్ళు విముఖనానయన్నై, ఎన్నాళ్ళు నువ్వంటే నా పళ్ళ విముఖత్వం, ఆయన ఏంటి దేవుడేంటి, నా అంతటి నేను గొప్పవాడిని అని ఉన్న నన్ను అడిమయ్యిలే ఇసై వైత్, నీ పాదాల కింద ఇసై వైత్ అంటే చేర్చి అని. ఈ ఇసై అనే పదానికి ఈ వ్యాఖ్యానంలో 4 అర్థాలు చెప్తారండి. సందేహం లేకుండా అని ఒకటి అర్థం అండి. తర్వాత ఎంతో కష్టమైన దానిని సౌలభ్యంగా చేర్చావు అని ఒక అర్థం అండి. ఆ తర్వాత దుఃఖాన్ని పోగొట్టావు అని ఒక అర్థం అండి. ఆ తర్వాత విషయీకరించావు అంటే నన్ను నీ పాదాలకి భక్తుడిగా చేర్చుకున్నావు. ఇలా ఆయా సందర్భ వాక్యాలను బట్టి ఆయా అర్థాలని మనం అక్కడ చెప్పుకోవాలి అన్నమాట. ఇక్కడ ఏం చేశాడు? అంగీకరింపచేసి, నీ కైంకర్యానికి నన్ను అంగీకరింపచేసి, ఇసయ్యాద ఎన్నై ఇసై విత్త అరుమై వేణుమో. అది చూడండి, ఇక్కడ ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. ఇందాక 4 ఇంకొకటి చెప్పుకోవచ్చు. ఇసయ్యాద ఎన్నై అంటే నీ యందు ఏమాత్రము నువ్వు దొర్లబుడివిలే, నువ్వు నాకేం దొరుకుతావులే అనుకునే నన్ను ఇసై విత్తు విషయం చేసి. కాబట్టి ఆ ఇసై అనే దాన్ని ఆ సందర్భాలు బట్టి 4 అర్థాలు చెప్పుకోవాలి. నన్ను విషయంగా చేసుకున్నావు, నా దుఃఖాన్ని పోగొట్టావు, నాకు సందేహం లేకుండా చేసావు, నాకు దుర్లభుడవు కాకుండా సులభుడవయ్యావు అన్న మాటలు అనమాట.
இசைந்திருந்த நீ காரியம் செய்கைக்கோ என்னை நெச்சு సంసారిகளுக்கும் ఇవ్వరువాయిరిక్కిర ఎన్నై సంసారులలో కూడా పతితమైనటువంటి స్థానంలో ఉన్నాం. సంసారులు ఉంటారు, కానీ వాళ్ళు నీ ధ్యానంలో మునిగి ఉంటారు. నువ్వే నా పరిస్థితి అలా కాదే, అసలు నీ మాటే తలవకుండా ఉన్నటువంటి నన్ను కొంతాళినై కీజిరిత్ నిత్య సూరిகள் అడిమై సైదిర ఉన్ తిరువడిகளிலே ఇరుత్తినవనే. నీ పాదాల్లో చేర్చావు అంటే మామూలుగా చెప్పుకునే అర్థం. ఎలాంటివయ్యా నీ పాదాలు? నిత్య సూర్యులు సేవించేటువంటి నీ పాదాల్లో నన్ను చేర్చుకుని నా సేవను అందుకుంటున్నావా? ఏమి ఔదార్యమయ్యా, అది అక్కడ అర్థం. మామూలుగా నీ పాదాల్లో చేరాను అంటే నిన్ను ఆశ్రయించాను సామాన్యార్థం. సాక్షాత్తు నిత్య సూర్యులే పూజించే నీ పాదాలలో నాలాంటి నీచుణ్ణి చేర్చుకుని నా సేవని నువ్వు అంగీకరించావా తండ్రి? నిత్య సూరిகள் అడిమై செய்கிறவன் திருவடிகளிலே இருத்தினவனே பரகு பரகு என்று தெரியாதபடி தன் திருవడిகளிலே విషయమాంబడి పన్నుమవన్ ఎంగై. అది చివరికి ఆయన ఆ దాస్య విషయంలో ఇక్కడ చూడండి ఈ అర్థం చెప్పారు. విషయమాంబడి పన్నుమవన్, విషయముగా చేశావు. ఆ ఇసై అన్నదానికున్న అర్థాన్ని ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క అర్థంగా, విషయీకరించడం అంటే దానిని ముఖ్యము అని చెప్పుట అని అర్థం. స్వామి యొక్క పాదాలే గొప్పవి అని నేను తెలుసుకునేలాగా నువ్వు చేశావు. నిజమడిగా ఆరుమానం பெரிய திருவந்தாதுல பாசுரம் வண்டி எங்கனபடியே அடி మిది ఇడియాంబడి శ్రీట శఠగోపన్నాకే. నన్ను శఠగోపుడుగా చేశావు. శఠగోపుడుగా చేయడం ఏంటండి? పుట్టగానే శఠ అనే వాయువు మనను చుడుతుంది కాబట్టి పూర్వజన్మ అన్నయ్య వాసనలన్నీ మనకి మరిచిపోతాము, ఈ ప్రపంచంలో పడిపోతాం. ఆ శఠని కోపించాడు కాబట్టి స్వామి ఈయనకి శఠగోపులు అని. నన్ను శఠగోపుణ్ణి చేశావా అంటే ప్రకృతి సంబంధ వాసనలన్నీ దూరం అయ్యేలా చేశావా తండ్రి? శ్రీరంగనాథుని పాదుకగా చేశావా? శఠగోపనాకి అంటే శ్రీరంగనాథ పాదుకగా చేశావా? అందుకనే మనకి ఆలయాల్లోకి వెళితే శఠారి ఇచ్చారు అంటే రంగనాథుని యొక్క పాదుకలే మన తలపై పెట్టారు అని అర్థం అన్నమాట. పాదుకాస్థానీయులు అని అర్థం. రంగనాథుడికి పాదుకాస్థానీయులు శ్రీ నమ్మాళ్వారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మళ్ళీ నంబళ్ళయ్య గారు ఒక్కసారి గుర్తు చేస్తున్నారు మనకి. పెరుం కాత్తిల్ పూళై పోలే వ్యాదానం పత్తి నీంగుం విరదమాయిరే మున్బు వర్తిత్తదు. ఒక పెద్ద పెరుం కాత్తిల్, పెద్ద గాలి వచ్చింది అనుకోండి, అంత పూళై పోలే ఒక దూది పింజ ఎలాగ ఎగిరిపోతుందో అలా నేను ఈ సంసారంలో కొట్టుకుపోతున్నా. చక్కటి పోలిక. సంసారం అనేటువంటిది పెను తుపాను, మనమేమో దూది పింజల్ లాంటి వాళ్ళం. కొట్టుకుపోవలసిందే, ఇంక అందులో తిరుగనేది ఎదురనేది లేదు. యాదానం పత్తి నింగుం విరదమాయిరే మున్బు వర్తిత్తదు. అలాంటి వాడిని నీ పాదాలు పట్టుకునేలా నన్ను నిలిపావా? పెను తుపాను తట్టుకునేలా చేశావా? అమ్మా అనే పేరు ఇవరదాయిరిక్క అవనిసై విక్క వెండిన ప్రాప్తి సొల్లుగిరదు. తండ్రి, ఇంత గాలిలో కొట్టుకుపోయేలా ఉన్నటువంటి నన్ను నిత్య సూర్యుల కంటే కూడా చాలా అటువంటి వారు సేవించినటువంటి పాదాలని ఇంత నీచుడనైనా నేను సేవించే అవకాశం ఇచ్చినటువంటి నువ్వు, భగవంతుడి పాద రేఖగా నన్ను చేసినటువంటి నువ్వు నా స్వామివి కాబట్టి నన్ను నువ్వు అంగీకరింప చేశావు. అమ్మా అంటే అంగీకరింప చేసినటువంటి తండ్రి. అంటే నాలాంటి మూర్ఖుని అంగీకరింప చేయడం అంత తేలిక పని కాదు. ఎంత కష్టపడితే నా మనస్సును నువ్వు మార్చగలిగావో కాబట్టి అంత గొప్పవాడివి. అవనిసైవిక్క వేండిన ప్రాప్తి సొల్లుగిరదు. అలా ఎలా పెరుమాళ్ళ యొక్క పాదాలను ఆశ్రయించారో దాన్ని చెప్తున్నారు. నీ కటాక్షం వల్లే నేను నీ పాదాల సన్నిధిని చేరగలిగాను తండ్రి. ఇది మనం నిత్యం అనుకుంటాం చూడండి. ఎక్కడికైనా వెళదాం అనుకుంటుంటాం, తిరుమల, శ్రీరంగమో, దివ్య దేశాలు
ఎక్కడికైనా శ్రీరంగం ఏదో పెరుమాళ్ళ యొక్క పిలుపు ఉంటే గాని వెళ్ళలేమండి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తీసుకువెళ్ళాలనే భావం ఆయనకి లేకపోతే మనం వెళ్ళలేం. ఇది మన జీవితాల్లో అనుభవాల్లో ఉండేటువంటి విషయం. అలాగా నన్ను ఆ ప్రాప్తిని తెలుసుకునేలా చేశావు. నీ కటాక్షం వల్లే నేను ఇవాళ ఇలాగ నీ దాసుని అయ్యాను. అసై విల్లమర తలైవర్ తలైవా జ్ఞాన సంకోచము లేని అసైవు ఇల్లు, జ్ఞాన సంకోచం, మరపు, అజ్ఞానం ఇదేమీ లేనటువంటి దేవతలకి నిత్య సూర్య గోష్ఠికి నాయకుడా, తలైవా నాయకుడా. ఓ మహానుభావ, నువ్వు అసై ఇల్లాద అమరరుండు. అసై ఇల్లాద అమరర్ అంటే ఏమాత్రము కూడా జ్ఞాన సంకోచం లేని దేవతలు. ఎలాగా? నిత్య సూర్యుகள், వాళ్ళు నిత్య సూర్యులు, వాళ్ళకి జ్ఞాన సంకోచం లేదు. తిరుమల సన్నిధిలో ఉండి ఆ వైభవాన్ని అనుక్షణం గుర్తించిన వాళ్ళు అవ్వడం వల్ల ఆయన్నే అలా కీర్తిస్తూ ఉంటారు. అవர்களுக்கு தலைவனான ஸ்ரீ சேனாபதி ஆழ்வானுடைய కార్యము ఇవన్ బుద్ధ్య దీనమాయిరిక్కరపడి ఆ నిత్య సూర్యులలో నాయకుడు తలైవలాన అంటే నాయకుడైనటువంటి వారు ఎవరండి? విశ్వక్సేనులు. విశ్వక్సేనుల యొక్క అవతారమే నమ్మాళ్ళవారులు అని ఒకసారి మనకి గుర్తు చేయడము అన్నమాట. ఇవన్ బుద్ధ్య దీనమా ఇరెక్కరపడి అసైవిల్లామయ్యావదు బ్రహ్మాదిగళ్ళుడయ్య పరత్వం బోలే ఆపేక్షికము అండ్రు. అంటే ఈ బ్రహ్మాదులందరికీ కూడా ఒకప్పుడు సంకోచం, ఒకప్పుడు అంటే ప్రళయం వచ్చినప్పుడు వారు కూడా అందులో పోవలసినటువంటి వారే. మనకంటే గొప్ప వాళ్ళని చెప్పగలం కానీ వాళ్ళు గొప్పవాళ్ళు పూర్తిగాని చెప్పలేం. వారికి కూడా ఒక అవధి అనేటువంటిది ఎక్కడో ఒకక్కడ ఉంటుంది. ఒకే రకమైన జ్ఞానం. వారికి ఆ జ్ఞానం కలగడానికి నువ్వే కదయ్యా ఆధారభూతుడివి. కల్పాది కల్ప అవధి ఎండ్రపడి, కల్ప అవధి అంటే ఒక కల్పం అయిపోగానే ఒక ప్రళయం వస్తూ ఉంటుంది కదా. బ్రహ్మాదులు కూడా అలాంటి ప్రళయాలలో వెళ్ళిపోవలసినటువంటి వారే అని. ஞானத்துக்கு సంకోచ వికాసంగళై ఉడయ్యర్లండ్రికే ఇరుక్కయ్యండ్రుమాన్. అంతవరకు వాళ్ళ జ్ఞానానికి ఒకప్పుడు సంకోచం, ఒకప్పుడు వికాసం అని ఉండదు. చాలా అదృష్టవంతులుగా పెరుమాళ్ళ సేవలో నిండి ఉంటారు. కానీ వారు కూడా శాశ్వతులు కారు. ఆ వారి ఉనికికి కూడా పెరుమాళ్ళే మూల కారణము. ఆది పెరుమూర్తి ఇవ్వరి ఉళ్ళారుడయ్యవం సత్తయికు హేతుభూతనాన అవనే వాళ్ళ అందరి ఉనికికి సత్తయి భూతనాన ఆధారముగా ఉన్నటువంటి జగత్కారణభూతనాన సర్వాధికనే. ఈ జగత్తుకి కారణభూతుడవైనటువంటి సర్వాధికుడా. ఈ 5-6 వాక్యాలతోటి సారం ఏమిటండి? నిత్య సూర్యులు మనకంటే అదృష్టవంతులు, ధన్యులు. కానీ వాళ్ళకి కూడా నాయకుడు పెరుమాళ్ళే. అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆయన యొక్క అధీనంలోనే ఉంది అనేటువంటిది అడుగడుగున గుర్తు చేయడం అన్నమాట. మూర్తి, మూర్తి అంటే నిన్న 2 అర్థాలు చెప్పుకున్నాం చూడండి. ఆది పెరుమూర్తి. మూర్తి అంటే కనపడే విగ్రహము అని ఒకటి. మూర్తి అంటే ఐశ్వర్యము అని 2వ అర్థం కూడా చెప్పుకున్నాం నిన్న మనం. ఆ ఐశ్వర్యం ఇవ్వరు ఉళ్ళారు ఉడయ్యవం సత్తయికు హేతుభూతనానవనే జగత్కారణ భూతనాన సర్వాధికనే మూర్తి స్వామి. ఇక్కడ మూర్తి అని అంటే స్వామి అని అర్థం. ఆ మూర్తి శబ్దానికి 2 అర్థాలు చెప్పారు. అలాంటి విగ్రహం కలిగిన వాడా, అలాంటి ఐశ్వర్యవంతుడా. దిశైవిల్ ఇత్యాది దిక్కులయందు వ్యాపించే తేజస్సు ఏదండి? சத்தையை நோக்கி మేలుళ్ళదివర్గల్ తాంగళే నిర్వహిత్తుకొళ్ళ విరుక్కయ్యన్నైకే. ఏమండి, సృష్టించాను, మేదో తాంబూలాలు ఇచ్చుకున్నాం, ఏదో చెయ్యండి అని సామెత ఉంది చూడండి. అలా పుట్టించేసాం, మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా సరే అని వదిలిపెట్టేయకుండా మేలుళ్ళదుం తానే సైవాగా నినైతు వందు కిడక్కిర దిశక్కుక్కడిలే తేజస్సు పర్వా నిండ్రదాయ్
దర్శనీయమాయ్. దిక్కులయందు కాంతిని నింపేటువంటి అత్యద్భుతమైనటువంటి మణులు కలిగినటువంటి అక్కడికి వచ్చేటువంటి మణులు తళ 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 మెరిసిపోతుంటే దిక్కులన్నీ కాంతులతో నింపుకున్నాయి. ఇక్కడ వ్యాఖ్యానంలో అందమైన మాట ఒకటి ఇచ్చారండి. ఏమిటండి ఆ మణులు అని అంటే 2 మణులుటండి. నమ్మాళ్ళవార్లనే మణి ఒకటి, ఆరావమదు క్షేత్రానికి సంబంధించిన తిరుమజిషయ్యాళ్వార్ అనే మణి ఒకటి. ఆ మణి అనడానికి ఆ 2 కనెక్ట్ చేశారా, చాలా అందంగా ఉందనిపించింది ఆ సమన్వయం. ఇక్కడ చేరేటువంటి మణుల కాంతి కలిగిన వాడా అంటే నిన్ను ప్రార్థించేటువంటి నమ్మ ఆళ్వార్లు, తిరుమజిషయ్యాళ్వారు అనేటువంటి ఆళ్వార్ల యొక్క కాంతి కలిగినటువంటి వాడా. పెరువిలయ్యైనాన రత్నంగళ్ సేరా నిద్ర తిరుక్కుడందయ్యిలే. పెరువిలయ్యై ఎంతో విలువ, ఖరీదు. ఎంత విలువైన రత్నాలు. రత్నం అది రత్న వ్యాపారికి ఆ విలువ తెలుస్తుంది. మామూలుగా కోతికి ఇస్తే అదేం దొరుకుతుందని మనకే ఇచ్చారు. కోతి ఎక్కల్లా, మనము అంతకంటే చాలా ఇదైన వాళ్ళమే. మనకి తెలుస్తుందండి రత్నం విలువ. ఇది 2 కోట్లు అని కొట్టువాడు చెప్తే ఓహో ఆ కోటిది నేను పెట్టుకున్నానా అని ఆనందపడిపోతాం. అదే మనకు అదంత కోట్ల విలువ అని మనకు కూడా తెలియదు నిజంగా అన్నమాట. అలాంటి వాడివి, అలాంటి మణులు చేరేటువంటి అంటే మహనీయులైన నమ్మాళ్వార్, తిరుమజిషయ్యాళ్వార్ వంటి భక్తులు సేవించేటువంటి రత్నాలు సేవించేటువంటి వీళ్ళు తేజస్వరూపుడా అరావముదు పెరుమాళ్ళు కాంతి. అసైవిల్ ఉలగం పరవక్కిడందాయ్. లోకము భ్రమలేక నిన్ను స్తుతించేలాగా. ఈ అసైవు అంటే ఇక్కడ భ్రమ అని అర్థం. ఎన్ని అర్థాలు ఒక్కొక్క పదానికి. ఏ భ్రమ లేకుండా లోకం, ఏ శ్రమ లేకుండా లోకం అంటే ఇక్కడ సౌలభ్యమూర్తిగా వేంచేసి ఉన్నావు కాబట్టి లోకమానదు వరుత్తం మత్తు, వరుత్తం మత్తు శ్రమ లేకుండా హాయిగా తిరుక్కుడుందే వెళితే ఆ పెరుమాళ్ళను సేవించుకుంటే ఏం కష్టపడక్కల్లా అద్భుతమైనటువంటి దర్శనం ఇస్తాడు. ఆశ్రయ ఎక్కుంబడి కిడందాయ్ దౌర్లభ్య సంకయ్యాల్ వంద అలైచెల్ తీరిందు. దౌర్లభ్య శంకై అని ఒక మాట అన్నారండి. ఏమిటి అని అంటే లభిస్తాడో లభించడో, లభిస్తాడో లభించడో అనేటువంటి శంక అక్కర్లేకుండా, శ్రమ అక్కర్లేకుండా ఈ తిరుక్కుడుందైలో సేవించావా తండ్రి నా కోసం. అసైవిల్లాద లోకముండు శ్రమలేని లోకం ఏది. నిత్య విభూతి అంగుళ్ళారం వంద ఆశ్రయిక్కడందాయ్. ఇది ఇంకా బాగుంది. నిత్య సూర్యుడు కూడా ఈ లోకానికి వచ్చి నిన్ను సేవించుకుంటున్నారు. అందువల్లే పవిత్ర క్షేత్రాలలో అన్ని పవిత్రాలే అంటారండి. ఏమో ఏ దేవతలు చెట్టు రూపంగా ఉన్నారో, పుట్ట రూపంగా ఉన్నారో, పక్షి రూపంగా ఉన్నారో, ఏ రూపంలో ఉంటారో, అందువల్ల అక్కడికి దర్శించిన ప్రతి దానిలో భగవద్ దర్శనం చేయాలి అని అండం అనేది అందుకే అనమాట. కణ్వళరందు అరుళగిర వజగు కండ అనుభవిత్తేన్. నయనానందకరమైనటువంటి నీ సౌందర్యాన్ని నేను అనుభవించాలనుకుంటున్నాను. అదే చూడండి. ఇని నడయ్యలగు కళ్ళు నాన్ వారుంబడి వరవేణం కాణ వారాయ్. ఇది ముఖ్యమైన పదం అనుకున్నాం కదండి. కనిపించేలా రావాలంటే ఏం చెయ్యాలి? 4 అడుగులు వేయాలి. అందుకని అంటున్నారు ఇక్కడ ఈయన నడయ్యలగు కళ్ళునా నడకాందాలు కనపడేలాగా. ఏమందాలండి, ఏమందాలండి. ఒక్కొక్క జంతువుతో పోల్చారు మనకి తెలియడం కోసం. కానీ ఏమి ఠీవండి, వృషభం అలా నిలబడి ఉంటుంది, నన్నెవరేం చేయగలరు? దాని మూపురంలో ఉంటుంది దాని పొగరంతా కూడా, అలా నిలబడి ఉంటుంది. ఆ ఏనుగు ఉంటుంది, కొన్ని కోట్ల సార్లు చూసినా ఎప్పటికప్పుడే నిత్య నూతనంగా కనిపిస్తూ ఉంటుంది. అవును అన్నట్లు చెవులాడిస్తూ ఉంటుంది. పైగా నేను అలాగే ఉంటాను అన్నట్లుగా ఉంటుంది. ఆ సింహం ఉంటుంది, ఎంత పొంచి 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 ఆ జంతువు మీకు ఠాప్మని దూకుతుందండి. ఏమి పరాక్రమం అండి, ఎన్ని అందాలు. ఇలాంటివన్నీ నీ నడకలో నేను చూసేలాగా వరవేణం శజమామణిగల్ సిరిసేరం కుడందై. మంచి అద్భుతమైన రత్నాలు కొట్టుకొని వచ్చే తిరుక్కుడందైలో
కుంభకోణంలో ఏమిటా రత్నాలు ఇక్కడ చెప్పేశారు చూడండి. ఆరావముదాశ్వార్ తిరుమరిసై పిరాన్ కోల్వర్ పురుష రత్నంగళ్. మామూలు రత్నాలు కాదండి, మహానుభావులైన భక్త రత్నాలు. ఎవరండి? ఆ పదాలు ఏమేశారు చూడండి. ఆరావముదు ఆళ్వార్. ఏమండి, ఆళ్వార్లు అంటే భగవద్భక్తులు. కానీ ఈ క్షేత్రంలో ఉన్న గొప్ప వైశిష్ట్యం పెరుమాళ్ళు భక్తులు. ఆరావముదు ఆళ్వార్ భక్తులు పెరుమాళ్ళు. తిరుమలిశై పిరాన్, తిరుమలిశై అనేటువంటి ఆయన ఉపకారకుడు. ఈ 10లో మనం చాలా ముఖ్యంగా గుర్తు పెట్టుకునే అంశం ఇది. ఎందువల్ల తిరుమలిశై ఆళ్వారు భిక్షాటన చేస్తూ భిక్ష లభించలేదని ఉపవాసం ఉంటే పెరుమాళ్ళకి ఆరగింపు చేస్తుంటే ముందుగా తిరుమలిశై ఆళ్వార్లకి పెట్టి నాకు ఆ పాయసాన్ని తీసుకురండి అని పెరుమాళ్ళు ఆళ్వార్లకి పంపించారు. ఆ సంప్రదాయం ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కండి. అందువల్ల ఆళ్వార్ పదం పెరుమాళ్ళు తీసుకున్నారు, పిరాన్ ఉపకారకుడు అనే పదం తిరుమలిశై ఆళ్వారికి ఇచ్చేశారు. ఈ ఆఖరి లైన్ లో అందం అది. తిరుమలిశై ఆరావముదాశ్వార్ తిరుమలిశై పిరాన్ పోల్వార్ పురుష రత్నంగళ్. మామూలు రత్నాలు కాదండి, భక్త రత్నాలు, మహనీయుడైనటువంటి భక్తులు అనే రత్నాలు. సేరం తిరుక్కడందై ఎన్నో నిర్వహిప్పరుగళ్ అని మనము చెప్పుకోవాలి. వ్యాఖ్యానం సార్థకమైంది అనిపిస్తుంది. ఇలాంటి వాక్యాల చేత ఎంత అందమైనటువంటి వాక్యాలని నంబిళ్ళయ్య గారు మనకి అందించారో అది 9వ పాసరం. இசைவித்து என்னை உன் தாளிமைக்கு திருத்தும் நம்மானே அசைவில் அமரர் தலைவர் தலைவா ஆதிப்பெருமூர்த்தி திசைவில் வீசும் செழுமாமணிகள் சேரும் திருக்குழந்தை అసైవుయల్ ఉలగం పరవ కిడందాయ్ కాణవారాయే. మనం చదివేటప్పుడు అంతా కరెక్ట్ గా చదివేస్తున్నాం అనుకుంటామండి, కానీ అది బయటికి ఇంకొక సౌండ్ గా వినిపిస్తూ ఉంటుంది. నా నమ్మకం అది లేదండి, కరెక్ట్ గా చదివాను అంటాను నేను, కానీ అది వినపడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ దోషము అనేటువంటిది ఏమిటో. అందువల్ల జాగ్రత్తగా మనం చదవాలి అన్నమాట. 10వ పాసరం చూడండి. వారా வருவாய் வரும் என் மாயா மாயாமூர்த்தியாய் ஆரா அமுதாய் அடியேன் ஆவி அகமே தித்திப்பாய் தீரா வினைகள் தீர என்னை ஆண்டாய் திருக்குழந்தை ஊரா உனக்கு ஆள்பட்டும் అడియేన్ ఎన్నం ఊழల్వేనో. ఇంకా ఆర్తి ఆర్తి అన్నమాట. నాయన ఇంకెక్కడ తిరగమంటావయ్యా, తిరిగి 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 అలసిపోయి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా నువ్వు కనపడకపోతే నేను ఎక్కడ నిన్ను దర్శించగలను తండ్రి అంటున్నారు ఇందులో. ఎలాగా? ఈ కుంభకోణం చేరితే నా కోరిక తీరిపోతుంది అనుకున్నా, ఇంకా ఎన్ని చోట్లకి తిప్పుతావయ్యా నన్ను అంటున్నారనమాట. వారా అరువాయి అంటే రానటువంటి రూపము. ఎలాంటిది? సూక్ష్మ రూపం. అంటే నువ్వు నా కంటికి కనిపించేలా రావడం లేదు, మనస్సుకి నువ్వు దర్శనీయుడవు అవుతున్నావు తప్ప నేత్రేంద్రియానికి దర్శనీయుడవు కావడం లేదు. ఇది పెద్ద బెంగ. కళ్ళ ముందు కనపడితే బాగుండు, కనపడితే బాగుండు, కనపడితే బాగుండు అనేటువంటి కోరిక అన్నమాట. ఎన్వరం మాయా, మనస్సులోకి మాత్రం వచ్చి మనని మోహ పెట్టేస్తూ ఉంటాడు. ఈ ఫస్ట్ లైన్కి అదే అనమాట అర్థం. ఏంటి? కళ్ళ ముందు కనపడవు కానీ మనస్సులో నన్ను అలజడి పెట్టేస్తూ ఉంటావు. మాయా ఆశ్చర్యభూతుడా మాయామూర్తియాయ్ మాయామూర్తియాయ్. ఏ దోషాలు? మాయా అంటే ఇక్కడ 2 సార్లు మనకి మాయా మాయామూర్తియాయ్ అని 2 సార్లు వచ్చింది. ఒక మాయాకేమో ఆశ్చర్యభూతుడా అని అర్థం, ఇంకో మాయాకి ఏమో మాలాగా జన్మ మరణములు లేనివాడా అని అర్థం. అలా 2 విశేషార్థాలు అన్నమాట అక్కడ. మూర్తియాయ్ దివ్య మంగళ విగ్రహము కలవాడా. ఆరా అముదాయ్, ఆ పేరు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేశారు. ఆరా అముదాయ్ అతృప్త అమృతమా.
నిన్ను ఎంతసేపు చూసినా చాలని తృప్తి కలగడం లేదు స్వామి. అలా ఉంటుందండి అంట. ఎవరికి వాళ్ళు మీ పిల్లలను మీ మనవల్లో ఊహించుకోండి, తెలుస్తుంది. చాలు ఇంకా వెళ్ళండి, ఇంకా చూడక్కర్లేదా అనుకుంటారండి జన్మలో ఎక్కడైనా. మీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకుని ఇది అన్వయించుకుంటే భక్తుడికి పెరుమాళ్ళు కూడా అలాగే ఉంటారు అనేది తెలుస్తుంది. చూసిన కొద్దీ చూసిన కొద్దీ చూసిన కొద్దీ చూడాలి అని. భోగ్యభూతుడు అముదా భోగ్యభూతుడు అడియే నావి అగమే నా హృదయంలో నివసించి తిప్పాయి తీయగా ఉన్నవాడ. అసలు ఆ స్మరణ వచ్చేటప్పటికి పులకించిపోతుందండి ఒళ్ళంతా. ఏం పెరువాళ్ళండి, ఏం పెరుమాళ్ళండి అని తలుచుకునేటప్పటికి దేహం అంతా పరవశించిపోతుంది. తీరా వినయగల్ తీరా. అసలు నా పాపాలు పోతాయి అనుకోలేదు. తీరని పాపాలన్నీ తీరేలాగా ఎన్నయ్యాండాయి నన్ను పరిపాలించిన వాడా, అంటే నా పాపాలు పోగొట్టిన వాడా. తిరెక్కడందై ఊరాయ్ ఈ కుంభకోణాన్ని నీ నిత్యవాసముగా చేసుకున్న స్వామి. ఉనకు ఆల్పట్టుం నీ సేవ చేయడానికి ఎన్నమ్మడి ఏన్ ఉజల్వేను. ఇంకా నేను వెతుక్కుంటూ తిరుగుతూనే ఉండాలా? ఇక్కడే కనపడేయచ్చు కదా నువ్వు ఒక్కసారి. ఎంత తిప్పుతావయ్యా స్వామి, నీ దివ్యమంగళ విగ్రహముతో సేవ సాధించు, దానితో నా తపన తీరుతుంది. నాకు నువ్వు మనసులో కనిపిస్తున్నావు, బ్రహ్మానందాన్ని ఇస్తున్నావు, కాదనను. కానీ నాకు తృప్తి లేదు. నా పాపాలను పోగొట్టి ఇప్పుడేమో ఇక్కడికి వచ్చావు, సరే అంటే ఎప్పుడు నాకు తృప్తి? కళ్ళకి ఒక రూపంగా కనపడి నీ నోటితో ఒక మాట మాట్లాడు, ఆ శబ్దం వినపడితే అప్పుడు నాకు తృప్తి. తిరుప్పడయందు వేంచేసి ఉన్న స్వామి అడియేను నీకు దాసుడనై ఉజల్వేను. ఇంకా తిరగాల నేను, ఇంకా ఇలాగే తిరగాల. ఎన్నాళ్ళు పరీక్షిస్తావయ్యా? అన్ని పరీక్షలు కొంతకాలం తట్టుకోగలం కానీ కొంతకాలం తట్టుకోలేమండి. బాబా ఇంకా ఏం పరీక్షలయ్యా, నన్ను నీ దగ్గరికి చేర్చుకోవయ్యా అంటూ ఆరాట పడుతున్నారు. 7 పక్కాం పాటు 282వ పేజీ. తిరుక్కడందయ్యలేపుగా ఇక్కడికి ప్రవేశించి నమ్ మనోరథం సిద్ధిక్కుం ఎల్లాం సిద్ధిక్కుం ఎన్ను సల్లా. అమ్మయ్య, నా కోరిక తీరిపోతుంది, కుంభకోణం వెళ్ళిపోతున్నా, స్వామి కనిపించేస్తాడు అని పరిగెట్టుకుంటూ వచ్చా. మనోరథ పడితాం పరామయ్యాలే. అబ్బే, ఇక్కడ అలాగే నోరిప్పకుండా అలా పడుకునున్నావు. ఎన్నము ఎత్తనై తిరువాసలు తట్టి. ఇది చక్కటి ప్రయోగం. ఇంకా ఎన్ని ఏళ్ళకి వెళ్ళి తలుపు కొట్టమంటావు అంటే ఏంటండి? ఎన్ని దేశాలు తిరగాలి, ఇంకా ఎన్ని దివ్య దేశాలు, ఇంకా ఎన్ని చోట్లకి తిరగాలి. ఎక్కడవే నెంగిరాలు తిరగమంటావో చెప్పు తండ్రి. వారా వరువాయ్ 283 ఫస్ట్ లైన్. వారా వరువాయ్ బాహ్య సంశ్లేషం పన్న వారాద అరూపి ద్రవ్యమాయి. బయటకి కనపడని అరూపి. రూపి అంటే కనపడేవాడు. అరూపి రూపం లేనివాడవై మనసు నిండా ఉన్నావు. ఆ ఉన్నవాడు ఒక రూపంగా ఇలా కళ్ళ ముందు కనిపిస్తే నీ సొత్తేం పోతుందయ్యా? అరూపిగా ఉంటావేమిటయ్యా? వరుమెన్ మాయా అరువాయ్ వరుమెన్ మాయా అంతర్యామి అయి ఉండి. ఇక్కడ అరువాయ్ అంటే వారా అరువాయ్, అరువాయ్ వరు ఎమ్మాయ్. ఈ వారా అరువాయ్ అనేది, అరువాయ్ అనేది వారాతోటి చెప్పుకోవాలి, అరువాయ్ వరువెమ్మ అని ఇటు చెప్పుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుందండి? దేహళి దీపన్యాయం అని మనం ఒకటి చెప్పుకున్నాం చూడండి. అలా అన్నట్లుగా వారా వరువాయ్ అలా అర్థం చెప్పుకోవాలి. వరువాయ్ వరుం ఎన్మాయ, మళ్ళీ ఆ వరువాయిని తర్వాత పదంతో కూడా చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది? నువ్వు కంటికి కనిపించనటువంటి అంతర్యామిగా ఉన్నావు. అలాంటి వాడిని అరువాయ్ వరు ఎమ్మాయ, ముందుకొచ్చి కనపడే రూపాన్ని ధరించి వస్తే బాగుంటుంది అని. అందువల్ల అంటే మనం చదువుకునేటప్పుడు గబగబగా అక్షరాలన్నీ చదివేయడమే కాదండి, అర్థవంతంగా కనుక మనం చదువుకోగలిగితే ఇంత ఆనందాన్ని ఇస్తుంది.
అంటున్నారు నమ్మాళ్ళవారు. వారా వరువాయ్ వరువెన్ మాయా అంటే అంతర్యామిగా ఉండే పరమాత్మ అరు ఎంగర పదత్తై ఇంగేయం కూట్టి కొల్వదు. ఇది దేహళి దీపన్యాయం అన్నారంటే గుమ్మం మీద దీపం పెడితే ఆ గదిలోకి ఈ గదిలోకి కూడా కాంతి వచ్చినట్లుగా ఈ అరువాయి అనే పదం అటు వారాకి అర్థం చెల్లుతుంది, ఇటు అరువాయికి. మరందు పిజైక ఉన్నదపడే అగవాయిలే అరువాయి కొండు ప్రకాశిక్కర ఆశ్చర్యభూతనే నా మనస్సులో నా ఆత్మలో నువ్వువేం చేసి ఉండి ప్రకాశించే ఆశ్చర్యభూతుడా, అంతర్యామిలో వేం చేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మాయామూర్తి మాయా అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ అర్థం నాశరహిత మూర్తి, నీకు నాశము అనేటువంటిది లేదు. ఒకే మాయ పదం అవడానికి, కానీ ఒక్కొక్కసారి అది ఆశ్చర్యభూతము అని అర్థం, ఒక్కొక్కసారి అది నాశనము లేనటువంటిది అని అర్థం. ఇలా సందర్భాన్ని బట్టి అర్థాలు. నిత్యమాన దివ్యమంగళ విగ్రహత్తై ఉడయ్యాయి, అది నిత్యం, నీ రూపానికి అనిత్యత్వము లేదు. అల్లాదారుடைய దేహంగళుడయ్య ఉత్పత్తి వినాశంగళై ఉడయత్తా ఇరే ఇరుప్పదు. అల్లాదారు మిగిలిన వాళ్ళు మనందరం ఉన్నాం అనుకోండి, ఈ దేహానికి పుట్టుక ఉంది, తర్వాత దశ కూడా ఉంది, కానీ దైవానికి అలాంటి దశలు లేవు. ஆறாவமுதாய் நெத்திசைய போக்கியனாய்కొండు எனக்கு మరక్క వండాదపడి ఎరిక్కిరవనే. ఏం ఆనందమయ్యా బాబు, మనసంతా తీయగా అయిపోతుంది, కళ్ళకు కనపడుతుంది. ఇది మరీ చాలా భరించడం కష్టం. మనసు కూడా కొయ్యలాగా ఏం మారకుండా ఉంటే నాకు ఇంత బాధ ఉండదు. మనస్సు చూస్తే ఆనందంతో నిండిపోతుంది. ఒకసారి ఇతనికి వస్తే బాగున్నా. చిన్నప్పుడు సినిమానికి వెళితే ఆ తెర ఎప్పటికీ తీసేవారు కాదు, ఏవేవో పాటలు వెచ్చుతూ ఉండేవారు. ఎప్పుడు తీస్తారని అంతగా ఎప్పుడో సుమారుగా ఒక 50 ఏళ్ల సంవత్సరాల అనుభవాలు తలుచుకుంటే చూడండి, ఎప్పుడు తీస్తారా అని కొట్టేసుకుంటూ ఆ తెర తీసేటప్పటికల్లా విజిల్స్ వేసేసి, అరుపులు అరిచేసి, నాట్యాలు చేసేసి, అలాగా ఈ లోపల పడి అంతరాత్మలో ఉండి దేహం అనే కర్టెన్ వేసేసాడు. ఒక పట్టాన కనపడ్డాడు బాబు. ఎప్పుడొస్తాడా అని నిర్దిశయ భోగ్యనాయి కొండు ఎనక్కు మరిక్క వండాదపడి. నేను చూద్దామంటే ఇలా ఎంత చూస్తున్నా మన దేహమే కనిపిస్తుంది తప్ప లోపల ఉన్న పెరుమాళ్ళు కనిపించట్లేదు. ఇరిక్కిరవని அடியேனாகி அதுமே தித்திப்பாய் என்னும் உனக்கும் சொம்மான் என் நெஞ்சினுள்ளே போக்கியதையாய் ఆవిష్కరిత అనుభవిపిత్తవనే. ఏమిని నీ భోగ అక్కడ నువ్వు చేరి నీ భోగ్యతని అంతటిని నా ఆత్మ చేత తీయగా అనుభవింపచేసే స్వామి. తీరావినైగల్ తీర ఎన్నయ్యండాయి, అది తీరని పాపాలు తీరేలాగా నన్ను రక్షించిన వాడా. అసలు నా పాపాలు పోయేవి కాదు, ఏమో ఎలా పోయాయో, చల్లా చెదరైపోయాయి. అనుభవైక వినాశ్యమాయి, అవి అనుభవిస్తే గాని పోయేవి కాదు. ఉండైవజయ ఒరువరా అల్పోక్కవన్నాద, నువ్వు పోగొడితే పోవాలి తప్ప లేకపోతే పోయేవి కాదవి. తర్వాత అనుభవ విరోధియాన కర్మంగళై పోకు విత్తు, నిన్ను అనుభవించడానికి అడ్డుపడేటువంటి కర్మలన్నిటినీ నువ్వే పోగొట్టావు. పెద్ద వేదాంత శాస్త్రం ఈ ఒక్క వాక్యం ఏమిటండి? పరమాత్మ మనకి ఆ పాప నాశనము అనేటువంటిది చెయ్యాలే తప్ప నేను చేసుకుంటాను అంటే మనము చేసుకొనలేము అనేటువంటి సత్యాన్ని చెప్తున్నారు. ఆయన అనుగ్రహం వల్లే పాపాలు పోవాలి. అడియే నావి అగమే తిత్తిప్ప ఎన్నంబడి పొగుర నిరిత్తినవనే అంటే నా మనసులో ఉండి నాకు భోగ్యభూతుడుగా ఉన్న స్వామి అని ఆళ్వార్లందరూ పాసురాల్లో పొగిడినటువంటి అమృత స్వరూపడా పిడియుముడి ఎండదిల్లై పెరుగు మెదు వల్లాలింగరపడియే. ఇది తగ్గడం అనేటువంటిది లేదు, పైగా ఎక్కువైపోతూనే ఉంటుంది. ఎందుకని
పాపాలు పోగొట్టేవాడు ఆయన నుండి, ఆయన ఒక్కడే పోగొట్టగలడు తప్ప మనం ఏం ప్రయత్నం చేయలేం. పోవు త్రిగదా రెట్టింపు అయిపోతాయి. మనకి ఒక్కొక్కసారి అలా అవుతుంది. ఏదో బాగా చేద్దాం అనుకుంటే మామూలుది రాదు సరిగదా, మహానాశనం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలా ఉంటుంది మా ప్రయత్నాలు చేస్తే. నువ్వు చేస్తే మరి తిరిక్కడందై ఊరా ఎడమై కొళ్ళుగైకు. అసలు నువ్వు ఎందుకు వచ్చావయ్యా ఈ కుంభకోణం? నా సేవ స్వీకరించడానికి వచ్చావు, నా కోసం వచ్చావు. ఎంత నమ్మకమో ఆళ్వార్లకి. ఎన్నై ఎడమై కొళ్ళుగైకు తిరిక్కడందై లేవందు సన్నిహితనా నవనే. ఎంత దగ్గరగా ఉన్నావయ్యా స్వామి. ఈ దగ్గరగా ఉండడం, దూరంగా ఉండడమే నమ్మాళ్వార్లలో ఉండేటువంటి ప్రేమావిష్కరణ. మందాయి పోలే వారాదాయ్ వారాదాయ్ పోల్ వరువానే. ఏం పదాలండవి? వచ్చినట్లు ఉంటావు, చేతికి చిక్కవు, రాలేదనుకుంటే మనస్సులో నుంచి పలకరిస్తూ ఉంటావు. ఏ మాటలాడిస్తున్నావయ్యా. పరవ్యూహ విభంగడే వ్యావర్తిక్కరదు. అర్చామూర్తి. వ్యావృత్తి అంటే వేరు చేయడం. పరాన్ని, వ్యూహాన్ని, విభవాన్ని వేరు చేసి అర్చామూర్తిగా ఇక్కడికి వచ్చావు. అంతర్యామిగా నాలో ఉన్నవు. అన్ని అవతారాలని நான் கிட்டாதாம் சத்துக்குன்னே கிட்ட వంద కిడక్కిరనవనే. వీడు నా కిట్టాద అంశం. ఏది? వైకుంఠం. ఒకసారి అలా వైకుంఠంకి వెళ్ళొస్తాను అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారండి? వెళ్ళడమే తప్ప అది ఎలా ఉందో చెప్పినటువంటి వాళ్ళు ఎవరు మనకి కనపడరు. కాబట్టి నా కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. అర్థమిల్లాదాన్ ఒరువనయ్యానోన్ పట్టిక్కదు. ఏమీ లేని వాడని. అర్థం అంటే నా దగ్గర విషయం ఏమీ లేదు, నా దగ్గర నీ స్వరూపం ఏమీ లేదు, నా దగ్గర భూమి ఏమీ లేదు, నా దగ్గర ఇలా అంటాను చూడండి, ఇసరంత కూడా లేదు అంటాను చూడండి. ఏ కొంచెము లేదు అంటే ఆకించన్యం అన్నమాట. నత్తమిల్లాదా ఒరవనయ్యో నాన్ పత్తిత్తదు. అలాంటి వాడిని నిన్ను నేను ఆశ్రయించాను. ఉన్ కార్పట్టం సంసారిகளை అనుభవిప్ప కడవందొక్క కిరవునకు ఆట్పట్టం అని. అంటే నా దాస్యాన్ని స్వీకరించడానికి నువ్వు కుంభకోణంకి, నేను ఎలాగూ వైకుంఠానికి రాలేను కదా అని. పరవ్యూహ విభవ అంతర్యాముల కంటే సులభమైన అర్చామూర్తివే నువ్వు నా దగ్గరికి వస్తే. ఏమయ్యా, నన్ను ఎవరి వస్తువు అనుకుంటున్నావయ్యా నువ్వు? అడియేన్ ఆరుడయ్య వస్తువు జనాల అమరందు తిరగరదు. ఎవరి వస్తువు అనుకుంటున్నావు? ఎవరి కోసం నేను ఇలా తల్లడిల్లుతున్నాను అనుకుంటున్నావు నువ్వు? ఇన్నముజల్ వేణు. ఏ ఇంకా నేను ఇలా బాధపడుతూ ఉండాలా? ఎన్ సర్వభరత్తయ్యం తిరువడిగళిలే పోవట్టు ఉన్ తిరువడిగళిలే. నా సర్వ భరము అంటే ఉపాయము, రక్షము, న్యాసము, ప్రపత్తి, శరణం అన్నీ నువ్వే అని అనుకున్నటువంటి నీ సైదు తలై కట్టక్కడవయ్యాగ నెనైతిరనాన్. నువ్వు నా భారాన్ని వహిస్తావని నిశ్చింతగా నమ్ముకుని ఉన్న నన్ను ఇన్న మెత్తనై తిరుపతిగల్ పొత్తట్టి తిరియక్కడవే నంగరా. ఇంకా ఎన్ని ఊళ్ళు తిప్పి అంటే ఇంకా ఎన్ని దివ్య దేశాలకు వచ్చి నేను మొరపెట్టుకోవాలి తండ్రి. ఏమయ్యా, పరీక్షకి కూడా ఒక హద్దు, దేనికైనా ఒక హద్దు ఉండాలండి. హాస్యానికైనా సరే, ఇతరులతో జోకులు వేస్తాం, కొంత హద్దు ఉండాలి. హద్దు మీరితే ఏదైనా చాలా బాధ పెడుతుంది తండ్రి. నీ పరీక్షకి హద్దు లేకుండా పోతాను. నన్నము ఆ వానమామలై అంటావు, అక్కడ కాదు తిరుపడందై అంటావు, అక్కడ కాదు ఇంకెక్కడికో అంటాం, మరి తిరువల్ల వారి దివ్య దేశం వస్తాను. ఇలాగా ఇవన్నీ తిప్పుతూ ఎక్కడికయ్యా నీ పరీక్షకు అంత అవతలవాడు తట్టుకోగలడా లేదా అన్న భావమైనా నీకు ఉండక్కర్లేదా? అవతలవాడి శక్తిని బట్టి కదా నువ్వు పరీక్ష పెట్టాలి. 1వ క్లాసు వాడిని పెద్ద ఫార్ములా అడిగితే ఏం చెప్తాడు వాడి జ్ఞానానికి అందింది వాడు అడిగితే ఇవెన్నిరా అంటే ఏమన్నా చెప్పగలిగితే నా పరిస్థితి అలా ఉంది. ఏమి అసమర్థుండి నన్ను తీసుకెళ్ళి ఇంకా పరీక్ష చేసి వారావరువాయి వరువెన్ மாயாமூர்த்தியாய் பராமுதாய் அடியே நாவி அகமே தித்திப்பாய் தீரா வினைகள் தீர என்னை ஆண்டாய் திருக்கிடந்தை ஊரா
உனக்கு வாழ்பட்டும் அடியேன் இன்னும் உழல் வேணோ. 11 உழலை என்பில் பேச்சு முளையூடு அவளை உயிர் உண்டான் கடல் பழவையே சரணாக கொண்டா குருகூர் சடகோபன் குழலில் மலையச் சொன்னவோர் 1010 மழலை தீரவல்லார் காமர் మాனை నోకియర్కే. అందమైనటువంటి ఫలశ్రుతి పాసురాలే కదా, ఏదో ఒకటి ఫలశ్రుతి చెప్పేశారులే అనుకోవడానికి వీలు లేకుండా ఎందుకు వ్యాఖ్యానాలు ఉంటాయండి వాటికి కూడా. ఎందుకని ఆ పదాల్లో ఆ ప్రయోగాల్లో విశేషాలన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తిరువాయిమళ్ళి సేవిస్తే ఏంటంటే మాకు లాభం అన్నారండి. డైరెక్ట్గా నీకు మోక్షం వస్తుందని ఒక మాట చెప్పి ఊరుకోవచ్చు కదా, మనం అంతకంటే అర్థం చేసుకోలేం కదా. ఏం ఫలశ్రుతి చెప్పారో చూడండి. ప్రియురాళ్ళకి ప్రియులు ఎంత ఇష్టలో అంత ఇష్టలు అని ఒక వాక్యం చెప్పారండి. ఎక్కడ కర్మండి బాబు, సంసారాన్ని విడిచి మీ దగ్గరకు వద్దామని మేము తల్లడిల్లిపోతుంటే ఈ ప్రియురాళ్ళేమిటి, ప్రియుడేమిటి, ఇష్టం ఏంటి, పోనీ వాక్యం పూర్తిగా చెప్పారా? అలాగా మీరు పెరమాళ్ళని సేవించిన శ్రీ వైష్ణవులకి ఇష్టం అవుతా వాక్యం చెప్పాలా? అది పూర్తిగా చెప్పకుండా సగం చెప్పేస్తే మాకు ఎలా అర్థమవుతుందండి బాబు అంటే. అందుకే ఫలశ్రుతి పాసరం చాలా గొప్పది అంటారు. ఇప్పుడు ఉదాహరణ ఇస్తారు, వ్యాఖ్యానంలో వస్తుంది. ఓ భూమిని కొలిచిన తామర అని పిలిచారు. భూమిని ఎక్కడైనా తామర కొలిచిందండి? పాద తామరలు కొలిచాయి. అది చెప్పకుండా అర్థం ఎలా వస్తుందో, ప్రియురాళ్ళకి ఇష్టమైన ప్రియులు అంటే పెరుమాళ్ళకి భాగవతోత్తములకి ఇష్టమైన జీవుడు అని అర్థం మనం చెప్పుకోవాలి అని నంబిళ్ళయ్య గారు పాపం మన లాక్కొచ్చి అర్థంలో పట్టిస్తారు. ఆయన చేసిన ఉపకారం అన్నమాట ఇది. కొన్ని అలంకారికల్లో ఇందాక పాదాలు అని అనకుండా తామరలు కొలిచాయని ఉపమేయాన్ని చెప్పకుండా ఉపమానాన్ని చెప్పి వదిలేయడం ఎలా ఉందో ఈ ఫలశ్రుతి పాసరం కూడా అలా ఉందన్నమాట. ఎలాగా, మనకి ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, మనకి ఎవరి మీదైనా పెద్ద గండు మొహం ఒకటి వేసుకుని పిల్లిలాగా వచ్చాడు అంటాం. వాడి మొహం పిల్లిలా ఉండదు, గండుగా ఉండదు. కానీ మన కోపాన్ని ఏదో ఒక జంతువుతో పోల్చి ఏదో మాటతో అంటుంటాం. అలాగే ఈయనకు పూతను గుర్తొచ్చేటప్పటికి ఒళ్ళు మండిపోయింది. ఊడలై ఎన్బెన్ పేర్చి కర్రల్లాంటి ఎముకలు వేసుకుని వచ్చింది రాక్షసి. కర్రల్లాంటి ఎముకలు నమ్మాళ్ళ వాళ్ళకి ఏం తెలుసు? ఆవిడ కర్రల్లాంటి ఎముకలు, చెట్ల లాంటి ఎముకలు, పుట్ల లాంటి ఎముకలు ఆవిడ వెంటలో ఏమున్నాయో. మా స్వామిని నీ విషమే ఇచ్చి చేద్దాం అనుకున్నావా అని కోపం అన్నమాట. అందువల్ల పూజలయ్యన్ బిన్పే ఇచ్చి అడ్డకర్రల్లాంటి ఎముకలున్న ఆ రాక్షసి ములయ్యుడు స్తన్యం ద్వారా అవళై ఉయిర్ ఉండాన్. ఆ రాక్షసి యొక్క ప్రాణాలని పీల్చినవాడ శ్రీకృష్ణ అவை கடல்கள் ఆయన యొక్క తిరువడిగళ్ళని శరణాగకొండ కురుగూర్ సెడగోపన్. కృష్ణుడి పాదాలనే శరణగా నమ్మినటువంటి ఈ సెడగోపన్, కురుగూర్ సెడగోపన్ స్వామి. ఆయన చెప్పిన పాసురాలు ఎలా ఉంటాయట? కుజలిల్ మడియ సొన్న వేణుగానం కంటే మధురంగా ఉంటాయండి. చదివేలా చదివితే అలా ఉంటాయి, మనం చదివితే అలా ఉండకపోవచ్చు. కానీ కొంతమంది చదివితే అలాగా మధురంగా ఉంటుంది అన్నమాట. అదేంటంటే మాకు అనిపించట్లేదే అనుకోకండి, అలా చదవగలిగిన వాళ్ళు చదివితే అలాగే ఉంటుంది అని. ఓరాయిరత్తుల్ ఇప్పత్తుల్ 1000 పాసరాలలో చేరిన ఈ 10 పాసరాలు మరలై తీరా ఔదాసీన్యం వదిలిపెట్టి వల్లార్ అనుసంధించేవారు చిన్న చిన్న తొరకలేస్తారు. మరలై తీరా ఉదాసీనత లేకుండా చదవాలి. అంటే నన్ను చదవమన్నారు అనుకోండి, అయ్య బాబోయ్ ఇప్పుడు ఇవన్నీ చదవాలా అని మనసులో మాట పెట్టుకుని అమ్మో వద్దులేండి బాబు అనిపిస్తుంది అనమాట. అలా చదివితే మీకు పదం రాదండి. మీ మనస్సుని ప్రేమతో రంగరించి నోటి శబ్దంతో మేళవిస్తేనే అది ఆ వేణువు కంటే కూడా మధురంగా ఉంటుంది. అంటే ఏమిటి? టోటల్గా భక్తితో చదవాలి తప్ప
చదవమర్రారా దేవుడా 100 సార్లు చదువుకురండి అన్నారా నాయన అని 100 లెక్క పెట్టుకుని ఎప్పుడైపోతుందా అని 1కి 10 సంఖ్యలు లెక్క పెట్టేస్తూ 1, 10, 20, 30 ఇలా కూడా చదివే అభ్యాసాలు ఉంటాయి కదండి. మనం ఇష్టం లేని పనులు చేయమంటే అలా చేసేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు చిన్నప్పుడు గుంజీలు తీయించేవారు. 50 గుంజీలు తీయాలిరా, వాడు తీశాడో లేదో మీరు చూడండి రా అనేవారు. అంటే వాళ్ళు కొంచెం కొంచెం చూడరా, 1, 2, 7, 10, 15, 20, 5 నిమిషాల్లో వీడు 10 తీసేటప్పటికి 100 అయిపోయేవన్నమాట. ఇలా చూస్తూ ఉండేవాడు చిన్నప్పుడు. అలా చదివితే కాదండి, మనస్ఫూర్తిగా చదవాలి అనేది ఒక విశేషణం వేసేటప్పటికి అది మన ప్రాణం తీస్తుంది. ఆ మనస్ఫూర్తిగా ఎలా చదవాలో తెలియట్లేదు. మానే నోకియర్కు అలా చదివితే ఏమవుతుందండి, మంచి లేడి చూపుల వంటి చూపు కలిగిన స్త్రీలకి కామర్ మన్మధుల్లా అవుతారు. మాకెందుకండి బాబు ఈ లేడులేంటి, ఈ చూపులేంటి, ఈ ప్రియురాళ్ళేంటి, ఈ ప్రియులేంటి, మేము వాళ్ళకి ఇష్టమా? అది కాదండి బాబు. అలాంటి వాళ్ళ చేత పూజింపబడే శ్రీ వైష్ణవోత్తములకి ఇష్టమైన వారు అవుతారు అని మనం అర్థం తెచ్చి పెట్టుకోవాలి. అది వ్యాఖ్యానంలో మనకి చెప్తారు అనమాట. నిగమత్తిల్ 284వ పేజీ. ఈ పట్టై పజుదర కర్కవల్లారు పజుదర దోషాలు లేకుండా, తప్పులు లేకుండా, దాని మీద సందేహం లేకుండా ఇన్ని విశేషణాలు ఉన్నాయి. మేము చదివామండి, మాకెందుకు రావట్లేదు అంటే ఈ పదం గుర్తు తెచ్చుకుంటే ఓహో ఇలా చదవలేదన్నమాట మనం అని అర్థమవుతుంది అనమాట. అలా కామనిகளுக்கு కాముకరైపోలే ప్రేయసీ సమూహానికి ప్రియుళ్ళలాగా శ్రీ వైష్ణవర్களுக்கு మోగ్యరావర్ ఎంగిరార్ శ్రీ వైష్ణవులకి ఇష్టలవుతారు. భుజలయ్యన్ విరిచారు భుజలై కోత్తా పోలే ఇరిక్కరా ఒక అడ్డు కర్రలని పెట్టినట్లుగా ఉండే ఎముకలు కలిగిన వెలంబుగళయుడయ్య పూతనై ములైవజియే అవளுడయ్య ఉయిరై ఉండాన్. నువ్వా నన్ను చంపేది అన్నట్టు నవ్వాడు అని చెప్పి ఆ భాగవతంలో పూతన వచ్చినప్పుడు ఆయన నవ్వుకి ఎన్ని అర్థాలు చెప్తారండి. అలాగా ప్రాణాలు పూతన యొక్క పాలతో ప్రాణాలు ఆరగించిన స్వామి కడలు గడవయ్యే శరణాగొప్పండ విరోధి నిరసనశీలుడయ్య తిరువడిగడియే. నువ్వు నీ పాదాలు విరోధి నిరసనశీలం, మా శత్రువులను పోగొట్టగలిగినటువంటి పాదాలు. అనిష్ట నివృత్తికం ఇష్టప్రాప్తికం 2 పనులు చేస్తాయి అవి. మాకు అడ్డుగా ఉన్న వాటిని పోగొడతాయి, కావాలనుకున్న వాటిని ఇస్తాయి. ఇష్టప్రాప్తికం ఉపాయమన్న అధ్యవసిత్తాజ్వార్ అవి దిక్కు అని నమ్మినటువంటి నమ్మాళ్ళవార్లు చెప్పిన మాట. విరోధి అయి పోకువదం அவனை தருவதும் திருவடிகளையே எங்கை அவதாரணத்தால் திருவடிகளையே கடல்கள் வையே ఏ ఆ పాదాలే దిక్కు. దీన్ని అవతారణం అంటారు. కడల్கள் வையே శరణాగప్పండ మలయావిట్టాలు తమ్మడి విదారిరే ఇవరు అని అంటే ఏంటండి, ఆ అనిష్ట నివృత్తికైనా ఇష్ట ప్రాప్తికైనా విరోధ నిరసనశీలుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందాలే దిక్కు అని నమ్మిన ఆళ్వార్ లాంటి మానసిక స్థితి మనకి రావాలి. కడలు గళ్ళవయ్యే అవయ్యే అయ్యే అంటే అవి తప్ప మన పాపాలను పోగొట్టడానికి ఇంకా ఎవ్వరికీ కూడా శక్తి సామర్థ్యాలు లేవు. తిరుగొజల్ ఓసైயில் నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. తిరుగొజల్ ஓசையில் காட்டிலும் மெஞ்சி கேட்டார் நோபடும்படியா இருக்கை வேணுகானம் కంటే తీయని పాసురాలండి మరంగల్ నిన్నం మధుదారగల్ పాయవిరే అంగో నుంచి వ్యాఖ్యానం చేశారు. కృష్ణుడు వేణువు వాయిస్తున్నప్పుడు చెట్ల నుంచి పువ్వులు, పూల నుంచి మధుదారలు టక్ 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 అంటూ బిందువులు పడేది. వేణుగానానికి అంత మధురంగా వాయించేవాట ఆయన. మరంగళం నిరంగం వగయ్యంగు నమ్మాళ్ళవారు అంటున్నారు, నువ్వు వాయిస్తే చెట్లు కూడా ఆనంద బాష్పాలు, నేనేడిస్తే చెట్లే ఏడ్చేస్తున్నాయి. ఇది ఒక అందమైన భావం. చెట్ల నుంచి పువ్వుల నుంచి మధువులు వచ్చాయి నీ వేణువుకి, చెట్లే ఏడ్చేస్తున్నాయి, అంత గొల్లు గొల్లుమని బాధపడుతున్నారు, అంత దుఃఖము అన్నమాట.
இனினாம் இறங்குகிறது தன் ஏத்தம்மிரே அங்குத்தைக்கு அத்விதீயமானவாய் இறந்திருவாய் மொழியில் இப்பத்தையும் ఈ తిరువాయిమడిలో ఈ 10 పాసురాలు అంత దుఃఖార్తితోటి తండ్రి ఎప్పుడు కనిపిస్తావు ఎప్పుడు కనిపిస్తావని ఆర్తితో అడిగిన పాసురాలు మొదలై తీరవల్లార్ ఇడమై తీరవల్లార్ ఉదాసీనత పోలేకుండా అదావదు వరిల్ పొగడేన్ కెడిల్ తేడేన్ అంటే చదివేటప్పుట ఒక మంచి మాట చెప్పారు చూడండి. ఇగో మీరు ఇచ్చారని పొంగిపోను, మీరు ఇవ్వలేదని కుంగిపోను అని ఒక సామెత ఉందండి. దాన్ని ఏమంటారు? వరి పొగడేం కెడిల్ తేడేం. ఇచ్చిన ఆనందమే ఇవ్వకపోయినా ఆనందం. దీన్ని ఔదాసీన్యం అంటారు. చదివితే చదువుదాం, లేకపోతే లేదు. మన సేవాకాలం అలా ఉంటుంటా, కుదిరితే చదువుదాం, లేకపోతే లేదు. అలా ఉండకూడదండి. ఎన్నెరొక్క ఎండ్రికే అలా కాదండి. ఎవరు సొన్న అత్తామయ్యోడే సొల్ల వల్ల నమ్మాళ్ళు ఎంత దుఃఖంతో చెప్పారో అలా మీరు కూడా చెప్పాలి. అజువన్న ఒజువన్న ఆడికాన్బన్ పాడి అలత్తువన్ ఎన్నిరే ఎవరత్తామై నాయనా నిన్ను పాడకపోతే ఉండలేను, తల్లడిల్లుతున్నాను, నమస్కరిస్తున్నాను, నాట్యం చేస్తున్నాను, పాడుతున్నాను ఎన్నో చెప్పారు కదండి. అంత ఆర్తి అనమాట. కామద్మానైనో కీర్తే మానై వంద నొక్కయ్యుడయ్య స్త్రీలకు కామకరై పోలేయావర్. అందమైన కళ్ళు కలిగినటువంటి స్త్రీలు తమ నేత్ర సౌందర్యంతో పురుషులకి ఎంత ఇష్టంగా చూస్తారో అలాంటి ఆవదెన్నెన్నెల్. అదేంటండి బాబు ఆ పోలిక? పూరా కుజిదూర్తైనైనాళగ ఆగన్నిరుప్పన్ ఎన్నవరి ఎవరిదు పదమాగ చొల్లింబోదు కీజోడే వ్యాహతమా అని ఎందుకు ఇలా చెప్పారు అంటే వివరమిస్తున్నారు చూడండి. ఆనాలు సొల్లెత్తా ఎత్తెన్నన్నాలు మేల్ కొడుదాన నరకం ఎన్న నిర్కా చేదేయం. నరకం వచ్చినా సరే నేను పని చేయకుండా ఉండలేను అని మనం సంసారంలో ఎలాగైతే చెడ్డ పనులు చేస్తున్నామో, రే చచ్చిపోతావురా తాగకురా, పోతే పోతాను, ఉన్న 4 రోజులు హాయిగా తాగుతాం. ఇది కదండి లోకం యొక్క దృష్టి ఇప్పుడు అన్నట్లుగా. విషయ ప్రవణపారాదే మేల్ విజుమా పోలే. విషయ ప్రావణ్యం అనేటువంటిది అలా చేస్తోంది మన్ని. ఇది కత్తారై ఎంబెరుమానం శ్రీ వైష్ణవుడు మేల్ విజందు. మీరు ఇది భక్తి శ్రద్ధలతో చదువుతుంటారనుకోండి, పైనుంచి పెరుమాళ్ళు తొంగి చూస్తుంటారు. కాహా ఇవాళ ఎవరు చదువుతున్నారు, ఎంత బాగా చదువుతున్నారు, ఎంత శ్రద్ధగా చదువుతున్నారు. అటువంటి ఆ పక్క నుంచి భాగవతోత్తములందరూ ఎక్కడో లేరండి, మన గోష్ఠిలోనే ఉన్నారుగా 500 మంది. అహో ఈవిడ ఎలా చదువుతారో, ఈవిడ ఏం చేస్తారో, ఈవిడ ఎలా అంటారో వీళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. అది భోగ్యరాగ కొళ్ళవారి ఇంగనన్ రాగల్ విప్రలంబర్ గర్వాత్తయ్యామిరే. అది అలా చదవడంలో ఒక అందమైనటువంటి మాట ఏమిటి అంటే, ఇటువంటి పనులు చేస్తే నరకమే అని తెలిసినా మనం ఆ పనిని మానకుండా ఎలాగ చేస్తామో, ఎందుకలా అది చదవడం తర్వాత చదవచ్చు అంటే నేను చదవకుండా ఉండలేనండి అన్నంత ఆర్తితోటి అది చదవాలి. చెడు విషయాలలో ప్రావీణ్యం ఎలా ఉందో అలాగా అది. మరి ఆళ్వార్లు ఇవర్ ప్రామాణిక రండ్రిక్కే యోజువరే ఎంత ఆయన చెప్పారు అంటే అది వేదం అండి. నమ్మాళ్వారు చెప్పారు అంటే ఎందువల్లంటే ఆయన ఒక పని చేసి ఇంకో పని ఇంకోటి చెప్పేవారు కాదు. ఆయన ఏం చేస్తారో అదే చెప్పేవారు. కాబట్టి వాళ్ళని ఆప్తులు అంటారండి. మోసగాళ్ల పద్ధతి కాదు ఈయన దగ్గర. అది ఎంత మాత్రం ప్రామాణికులు కారు అని చెప్పలేం, ఎందుకంటే చేసి చూపిస్తున్నారు. ప్రకరణకు ఈడా ఇరేతలై కట్టి ఇరుప్పదు అంటే ఏమండి ఇక్కడ అలాంటి వాళ్ళు వీరు అని మొత్తం వాక్యం లేదు కదండి అంటారేమో. అవర్గలకు పోలి అన్నారు శబ్దం వింగు కన్నిలోని ఏమండి వాళ్ళలాంటి వాళ్ళు అనే పదం ఇక్కడ లేదేంటండి? అనక్కర్లేదండి. మొత్తమై ఇప్పుడు ఒకడు చాలా కోపిష్టివాడండి, వాడు వస్తున్నాడండి, అదిగో కోపం వస్తుంది, కోపదేవత వస్తుంది అంటాం. వీడి పేరు చెప్పం అంటే అర్థం ఏంటి? వాడు కోపిష్టివాడు అని అర్థం. అలాగే కొన్ని భావాల్లోనే తెలిసిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఇష్టలు అంటే వేళ్ళకి అనేది చెప్పక్కర్లేదు, భాగవతోత్తములకి అని అర్థం. ముత్తువమై దీని గ్రామర్లో ఉపమాలంకారం అని ఒకటి ఉందండి. పూర్ణోపమ 4 చెప్తే ఈవిడ ముఖం 1, చంద్రబింబంలా 2, అందంగా 3,
అనుభవయోగ్యంగా ఉంది. 4 ఈ 4 ఉంటే పూర్ణోపమ అంటారు. ఈవిడ ముఖం చంద్రుడే. ఏమండి అందులో ఏం తగ్గింది? భావం అదే కదా. రకరకాల అలంకారాలు ఉంటాయి అన్నమాట. ఎన్నమ్మరు రక్షణ మెరుక్కపడి దృష్టాంతం పుక్కవిడద్దే దాష్టాంతికం వరక్కిడదు. ఉపమానాన్ని చెప్తే ఉపమేయం కూడా అదే. వినయ్యం కొండ తళత్తామరైகள் ఎన్నో నిన్నరే. భూమిని కొలిచిన తామర అంటావండి. తామరలు ఎక్కడ భూమిని కొలవలేదు. పర్వాలేదండి, తామర లాంటి పాదాలు అని అర్థం చెప్పుకోవాలి. అలాగే మీరు అందరికీ ఇష్టమవుతారంటే ఎవరికండి? పెరుమాళ్ళ యొక్క అడిమై సేవని కోరేటువంటి భాగవతోత్తములకి ఇష్టులైన వారవుతారు అనే అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని చెప్తూ, అందులో ఉపమాలంకారంలో ఒకటి చెప్పకపోయినా మనం అర్థం చేసుకోవాలి అనే పాండిత్యానికి పాండిత్యం ఏ కోణంలో చదివితే ఆ కోణంలో కనిపిస్తుంది. తిరువాయిమొழி అనేటువంటి దివ్య విషయాన్ని చెప్పారు ఇక్కడ. குழலை என்பில் பேச்சு முளையூடு அவளை உயிர் உண்டான் கடல் கலவையே சரணாக கொண்ட குருகு உற்சடகோபன் குழலில் மலியச் சொன்னவோர் 1010 மடலை தீரவல்லார் காமர்மானே நோக்கியர்க்கே. దేవేశం కోలనాదన్న గీతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టార కౌచ గోవిందం కోరనాదేన చ సాకురు కేశందు సింధుం జతీంద్రం మాలాదుర్యామనార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాంతివరమాతేన మొదలిచెడు గోప నాదమిని సీరియప్పండార్ మణక్కారణం విజన్రామాడ వందార్ గురుమాలాదరార్ కురిగై పిరార్ కంబాం எதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமணி இருகண்டர் கம்முடைய நம்பிள்ளை இவர் ஈரடுத்தற்கே எந்த மாதவர் பற்பனாபர் இவர் அல்லாத திருவழியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் மன்னல் சேர்ந்தனவே. நமஸ்து தேவராஜாய் சதுர்கிராம நிவாசனே ராமானுஜாரிதாசர் சுதாய் குணசாலனே நம ஸ்ரீ சைலநாதாய் குந்தே நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராபிய கைங்கரிய சாலனே ஸ்ரீ சைலேஷ தயாபாத்திரம் திங்கச்சாரி குணவனோம் வந்தே ரம்ஜாமாசரம் மனு வாழ்திருவாய் மழிப்பருளை மாதவ வாழ்வாடும் மனவாழுமா வாழியவன் மாறம் திருவாய் மழிப்பருளை மாந்தோ தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சுமதேசிக பாப் சேவா பிரப்தா துலத்திருவேதராசியம் శ్రీ గౌతమాన్వయ సమాశ్రిత భాగధేయం గోపాలదేశికం శరణం ప్రపద్యే కౌస్తాన్వయ సంజాతం వెంకటారితనో భవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవల్లుమాంబజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవిదిత్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.